సార్ ఇప్పటిదాకా మీరు ఒకటి చెప్పారు, 4 చోట్ల గెలిచారు, ఒక చోట్ల ఓడిపోవడం, అంటే మేము చెప్పింది ఫెయిల్ అయిందని. ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? చూడండి, ఇక్కడ మీరు ఏదైతే ప్రభుత్వం వస్తుందన్నదో అది రాక వేరే ప్రభుత్వం రావడం జరిగింది. ఇక్కడ మిస్ అవ్వడానికి ఏం అంశాలు చూశారు సార్? అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నాం అన్నప్పుడు మనం ఆ వ్యక్తి జాతకం చూస్తాం. మనం అచ్చా అచ్చా. ఇప్పుడు INDAA ఉంది, ఇండియా కూటమి ఉంది. ఆ టైటిల్ పెట్టింది ఎవరండి? మమతా బెనర్జీ. మరి ఈరోజు ఆమె బయటకు ఎందుకు వచ్చింది పార్టీలో నుంచి? అంటే ఇప్పటికీ నేను చెప్పే సూచన ఏంటంటే, మోడీ గారు 400 స్థానాలు మేము గెలుస్తామని చెబుతున్నాడు. తప్పులేదు, ఆశావహులు ఎవరైనా చెప్పుకుంటారు. ఈరోజు కానీ రేపు ఎల్లుండి కానీ ఈ 10 రోజుల్లో లోక్సభ షెడ్యూల్ వచ్చేలోపు మా INDA కూటమికి బలాన వ్యక్తిని ప్రధానమంత్రిగా చేస్తున్నాం, నెహ్రూ కుటుంబాన్ని కాకుండా ఇక ఎవరిని ప్రధానమంత్రిగా ప్రకటించినా ఇండియా కూటమికి కొంతమేర మెజారిటీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని పక్షంలో INDA కూటమి కూడా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు అజ్ఞాతవాసం అనుభవించాలి. 2029లో ఏదన్నా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. 14 సంవత్సరాల పాటు 13 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం ఇంకా అజ్ఞాతవాసం మిగిలే ఉంది. రాజ్యాంగం ప్రకారం 14 సంవత్సరాలు కనుక ఏ పార్టీ పూర్తి స్థాయిలో లీడ్ కాకపోతే ఆ పార్టీని ఎవరైనా ఆక్రమించుకోవచ్చు. సార్ ఇవన్నీ జ్యోతిష్యం చెప్తుంటారు కదా, ఈ జ్యోతిష్యంని నమ్మొచ్చా? జ్యోతిష్యం అనేటువంటిది ఆచరింప చేసేది కాదు, ఆలోచింప చేసేది. ఎంతవరకు నమ్మొచ్చు? ఒక వ్యక్తిగత జాతకం మీద గ్రహాలు, గ్రహస్థితులు, వాటి ప్రభావాలు కేవలం 25% మాత్రమే పనిచేస్తాయి, 75% పనిచేయవు. ఈ 25% పనిచేయడానికి జ్యోతిష్యుడు ప్రాక్టీస్ చేయాలి. ఈ మధ్యకాలంలో రకరకాలైనటువంటి నూతన ఆస్ట్రాలజర్స్ పుట్టుకొచ్చారు. వాళ్ళకి ఎంత మేరకు పరిజ్ఞానం ఉందనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది కేవలం ఎండ వేడిమికి తట్టుకోవటానికి, వర్షానికి తడవకుండా ఉండటం కోసం గొడుగు ఎలాగైతే తీసుకుంటామో, ఇది కూడా ఒక దిక్సూచి మాదిరిగా శరీరాన్ని పరిరక్షించుకునేటువంటి ఒక కవచం మాదిరి తప్ప పూర్తి స్థాయిలో ఇది సెక్యూరిటీ అని మాత్రం చెప్పను. జ్యోతిషం అట్లాగే మూఢనమ్మకం కాదు, మర్మశాస్త్రం. ఇది మానసికంగా ఆలోచిస్తే కానీ అవునా కాదా అని తెలుసుకునే ప్రయత్నం వస్తుంది. సో కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మవచ్చు, తగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చెబితేనే కరెక్ట్గా చెబుతారు. వేషాలు, భాషలు, చేతిలో కిట్లు పెట్టుకుంటే జ్యోతిష్యం అంటే అది అబద్ధం, అది ఒక గారడీ విద్య. ఓకే. సో కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మాలి మన హైందవ సాంప్రదాయం. ఎందుకంటే కీరో ఉన్నాడు, ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఉన్నాడు, యేసు యొక్క పుట్టుకను బట్టే కదా వాళ్ళు క్రిస్మస్ చేసుకునేది. ఒక మహమ్మదీయుడు ఉన్నాడు, చంద్రోదయాన్ని బట్టే కదా తీసుకునేది, చంద్రోదయాన్ని బట్టే కదా 3 నక్షత్రాలు పుడుతున్నాయి సాపడు. కాబట్టి జ్యోతిష్యం కేవలం మానవుల కోసం సృష్టించబడింది కాదు, చరాచర జీవకోటి కోసం ఏర్పడినటువంటి శాస్త్రం ఇది. ఇది సమిష్టి శాస్త్రం. అది తీసుకునేటువంటి వ్యక్తిని, చెప్పించుకునే వ్యక్తి, చెప్పే వ్యక్తిని బట్టి ఫలితాలు తరమారుతుంటాయి. సార్ పరిహారాలు పాటిస్తే కనుక మనకు ఫలితాలు లభిస్తాయా సార్ జ్యోతిష దోషానికి? ఎందుకంటే పరిహారాల ద్వారా నేటి కాలంలో ఈ పరిహారం చేస్తే ఎలా వచ్చింది, ఈ పరిహారం చేస్తే ఎలా అయ్యింది అని ఒక మార్కెట్ సిస్టమ్, బిజినెస్ సిస్టమ్ వచ్చిందండి ఆస్ట్రాలజీలోకి. బిజినెస్ రెమెడీస్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ కాలర్కు ఒకటి నేను ఒక చూశాను, చాలా బాగుంది అనిపించింది. నాకు లాంగ్ లుక్ ఏమనిపించింది అంటే, ఏంటి రుద్రాక్షలు స్ఫటికమాల మెళ్ళ వేసుకున్నారు, అవి ఉండాల్సిన లోపల కదా అంటే, ఇక్కడ ఎప్పుడైతే ప్రజల సమస్యలే పెట్టుబడులుగా, ప్రజల కష్టాల కన్నీళ్లే ఆదాయ వనరులుగా, వాటికి అనేక రకాల దండలు, రాళ్ళు, పూసలు, యంత్రాలు, తంత్రాలు పెట్టి ఈ పరిహారం చేసుకుంటే ఇది అయిపోతుంది, ఈ యంత్రం పెట్టిన శని మన దగ్గర రాడు,
ఈ కరక్కాయ మెడలో వేసుకుంటే కష్టాలన్నీ పోతాయి, ఈ వెలక్కాయ భుజాన పెట్టుకుంటే గూనంతా పోతుంది, ఇవి వేసుకుంటే ఏదో వస్తాయని మనుషుల యొక్క కష్టాలు నష్టాలు కన్నీళ్ళని పెట్టుబడులుగా పెట్టుకొని జ్యోతిష్యాన్ని ఒక మాఫియా ఎప్పుడైతే జొరబడిందో వాళ్ళు చేసే పరిష్కారాలకి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం చెబుతారో తెలియదు, వాడికి జ్యోతిష పరిజ్ఞానం ఏంటో తెలియదు. చివరికి వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి అంటే చివరికి పరిహారం చేస్తే కానీ జ్యోతిష్యం పనిచేయదేమో అన్నటువంటి బానిసత్వాన్ని తీసుకొచ్చారు. ఒకటే చెప్తానండి, వేద రహస్యాల్లో చెప్పినటువంటి పరిహార మార్గాలు తప్ప ఒత్తులు పెడితేనో, తిత్తులు పెడితేనో, పత్తులు పెడితేనో, కరక్కాయలు, వెలక్కాయలు, గులక్కాయలు, గోళీలు వేసుకుంటేనో పరిహారం అవుతుంది. అది మీ బలహీనత. మీ బలహీనతే ఈ రెమెడీలు చెప్పేవారికి పెట్టుబడి. సో వద్దు, దైవాన్ని నమ్మండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, శాస్త్రాన్ని తెలుసుకోండి.